माधवाय स्वाहा गोविंदाय नमः श्री परमेश्वर प्रीत्यर्थम मया क्रियमाण संकल्पित शरन्नवरात्र भाग्यम्य साफल्य प्रीत्यर्थम अस्मिन् दिने महानवमी प्रयुक्त महापर्वणि दशमदिवस प्रदोषकाल होम सात्वन्य शतचंडी
होम सात्पुण्य साफल्य सिद्ध्यर्थम यागशावस्थित समस्त देवता प्रीत्यर्थम श्री दुर्गा परदेवता प्रीत्यर्थम प्रदोषकाल अर्चना पूर्वक परिवार समेत श्रीरामचंद्र देवता प्रीत्यर्थम याग परिपूर्ण साफल्य सिद्ध्यर्थम श्रीराम शांति कल्याण महोत्सव आद्यम कर्म करिष्ये Yeah.
यशोदेहि श्रियं सौख्यञ्च देहिने पुत्राणु पौत्राणु अपौत्राणु देहिने
స్వామివారికి రక్షాబంధనారం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. గోవిందా
आदिशंकरं प्रथमं सुब्रह्मण्यं नमस्तमेतः ह्यगामि ध्यायामि आवाहयामि आयोधनान्ति प्रवर्तयामि स्नानानन्तरं शुद्धात्मनेन प्रवर्तयामि अक्षरान् समर्पयामि चन्दनं समर्पयामि पुष्पाणि पूजयामि केशवाय दीपत्रसयामि शुद्धात्मनेन नैवेद्यम् अय्यो प्रदोषगारु वन्दहत्यामन्यं नमस्तमनमस्तमे यज्ञदेवता धर्मः मधुरकरजगामि ओम प्राणाय स्वाहा ओम स्वाहा ओम स्वाहा जय देवानि भगवान शुद्धात्मनेन भगवान शुद्धात्मनेन भगवान गोविंदा गोविंदा यदा सुप्रिया सुप्रसन्नावराधु स्वामिनः संज्ञा केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा कृष्णब्रह्मणे नमः स्वामिवारिकी 20 నమస్కారం చేసుకోండి యజ్ఞ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో అల్లుని ఆశీర్వదించి జనక మహారాజు గారు సువర్ణ రజత యజ్ఞోపవేతం ఓరంగా వేదం వరమం వరుత్తం వదావధేర్యం సహజం వరస్తాత్ విష్ణుమిత్రగం వరమం భర్గేక్షోమ వేదం వరమస్తేజః केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा गोविंदा कृष्ण मंत्र विद्यमान लक्षणा आशीर्वाद नाम धावधात प्रदक्षिणा नाम महाक्षराय गार्जुना विग्रहाय कृष्ण यज्ञं विधान मुहूर्त सुमुहूर्तोस्तु प्राणानागम्या गुरुवाक्यं विशेष संध्यागादिष्टा भक्तिसं सीताराम सुप्रसाद के महोत्सवान् कृतेन श्री परमेश्वर प्रीत्यर्थम कन्यादानं करिष्ये कन्यादानस्य महासंकल्पं करिष्ये महासंकल्पमन्त्रपठनं करिष्ये महादेवी सहस्रावय ओम अस्य श्रीमद्भगवद्भागवतस्य अधैर्यस्य श्रीमदानन्दनारायणस्य अरण्यप्रज्ञाभिराज्यमानोहरे परिभ्रमान् अनेकोय ब्रह्माण्डान् वेगमे घट्टाण्डहतुराभङ्गलुर्यामस्ते लोभजनाथाज्ञापनयामरेसन्भाति ब्रह्माण्डमध्ये सकलादिस्वानवरारुष्णारुणमानस्य
చెప్పన్న దేశ విశేష అయోధ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అందరూ కూడా భక్తులు గోత్రం పేరు చెప్పుకోండి. సర్వేషాం భక్తినామావిష్యాభివృద్ధ్యర్థం అందరూ నమస్కారం చేసి చెప్పండి. మయా సహ దశ పూర్వేషాం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం వతు వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాతు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి ఏతతు క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్తు స్వప్న సుషుప్తి అవస్థాసు మనః వాక్ కర్మేంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ సమస్త పాప క్షయార్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పుణ్యఫల సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ దేవత బుద్ధిశ్య లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపం యజ్ఞోపధారణ జరిగింది. ఇప్పుడు సీతామ్మ వారిని రాముల వారికి కన్యాదానం చేస్తున్నారు. శ్రద్ధగా చూడండి.
बिल्कुल हिलो मत यार, वो बीच में आता है। నేను మీకు మాట ఇస్తున్నాను, నీ అమ్మాయిని చక్కగా చూసుకుంటాను.
సేవిస్తాము అని చెప్పి నేను చక్కగా చూసుకుంటాను అని చెప్పి పంచభూతాల సాక్షిగా ఆ రాముడు వారు ఆయనకి మాట ఇచ్చాడు. ఎవరికి? జనక మహారాజు గారు రాముడు వారిని అడిగారట. అప్పుడు రాముడు వారు ఆయన మనస్సాక్షిగా హృదయం మీద వేసుకుని అన్ని చక్కగా చూసుకుంటానని చెప్పి నాతి చరామి అని చెప్పి మాట ఇచ్చారట. కాబట్టి అక్కడ చక్కగా జరిగింది. అయితే ఈ సమయం పూర్వం రోజుల్లో మనం వెళ్ళిన తర్వాత అబ్బాయిని చూడడానికి మనం ఇంటి పురోహితున్నో ఎవరినో పిలిపించి చక్కగా మాకు వరుణ్ణి తీసుకురా అని చెప్పి మనం పంపిస్తాం. అలాగే వరుడు తరపు వాళ్ళు కూడా చక్కగా అమ్మాయిని తీసుకురండి ఎక్కడైనా ఉంటాయని చెప్పి వాళ్ళు పంపిస్తారు. కానీ వరుడు వాళ్ళే కన్యాదానం అమ్మాయిని తీసుకురమ్మని బాధ్యత అప్పచెప్తారు. పూర్వం రోజుల్లో సప్తఋషులకి ఈ బాధ్యత అప్పచెప్పేవారు. సప్తఋషులు జనక మహారాజు గారు ఇంటి బ్రహ్మరై అయినటువంటి ఋషీశ్వరులందరికీ కూడా మా అమ్మాయికి తగిన వరుణ్ణి మీరు తీసుకురండి అని చెప్పారట. చెప్పి కన్యావరుణులు అంటారు. ఇందాక మీరు అందరికీ అక్షరేశారు చూసారా? వాటిని కన్యావరుణులు అంటారు. ఆ కన్యావరణ తీసుకున్న ఋషీశ్వరులందరూ కూడా అన్ని చోట్ల తిరుగుతూ చివరికి అయోధ్య నగరానికి వచ్చారు. అమ్మాయిని ఏ ఊరండి? ఏ నగరం? వారిది మిథిలా నగరం. సీతమ్మ వారిది మిథిలా నగరం అంటారు. రాముల వారిది అయోధ్య నగరం అంటారు. ఆ మిథిలా నగరం నుంచి అన్ని నగరాలు తిరుగుతూ పర్వతాలు హిమాలయాన్ని కూడా తిరుగుతూ చివరికి అయోధ్య నగరానికి వచ్చాడు. వచ్చి అప్పుడు వాళ్ళ ఋషీశ్వరుడు చెబుతున్నాడు, ఇలా మేము ఫలానా మిథిలా నగరం నుంచి వచ్చాము. జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతా మహాలక్ష్మి, వధులక్ష్మి, సౌభాగ్యవతి సీతా మహాలక్ష్మి మీ వరుడు ఉన్నారని తెలిసి వచ్చాము అని చెప్తే అప్పుడు వారు అడుగుతున్నారు, మీ గోత్రం ఏంటి? మీ ఋషులు ఎంతమంది? మీ ముత్తాతగారు ఎవరు? మీ తాతగారు ఎవరు? మీ పేరేంటి? అలాగే మీ వరుడు కుమారుడు పేరేంటి అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు వారు చెప్పారట, మాది వశిష్ఠ గోత్రం. మా ఋషీశ్వరుడు ముగ్గురు, వాసిష్ఠ, ఐంద్ర, ప్రభర ఋషీశ్వరుడు ముగ్గురు మాకు. అలాగే మా ముత్తాత గారు, ఇది ఎవరు చెబుతున్నారు? దశరథ మహారాజు గారు చెబుతున్నారు. వారి ఇంటి బ్రహ్మగారు అడిగిన తర్వాత మా ముత్తాత గారు అజ మహారాజు గారు, మా తండ్రి గారు రఘు మహారాజు గారు, నన్ను దశరథ మహారాజు అంటారు. పెండ్లి కుమారుడైనటువంటి నా కుమారుడు శ్రీరామచంద్రుడు వారు అని చెప్పి ఆయన చెప్పారు. చాలా చక్కగా ఉందండి, చాలా బాగుంది, మాకు నచ్చాడు అబ్బాయి అని చెప్పి వాడు కూడా ఆనందించి, అయితే మా గోత్రము మా పేరు కూడా వినండి అని చెప్పి వాళ్ళు కూడా చెబుతున్నారు. అంటే జనక మహారాజు గారి తరపున పురోహితులు చెబుతున్నారు, మా గోత్రము గౌతమస గోత్రము, మా ఋషులు ఆంగేరస ఆయాస్య గౌతమ అని చెప్పారు. అలాగే పెండ్లి కుమార్తె ముత్తాత గారు హ్రస్వరోముడు, తాతగారు స్వర్ణరోముడు. నన్ను జనక మహారాజు అంటూ ఉంటారు అందరూ కూడా. అలాగే లోకాన్ని ఉద్ధరించడం కోసం నా సంతానంగా జన్మించినటువంటి ఆదిపరాశక్తి అయినటువంటి ఆ అమ్మే నా సంతానంగా పుట్టింది, ఆమె పేరు సీతా మహాలక్ష్మి అని చెప్పి నేను మీ రామచంద్రమూర్తికి ఇచ్చి కన్యాదానం చేద్దాము అని చెప్పి ఆయన సంకల్పించుకుని అప్పుడు వాళ్ళు పిలిచారట. పిలిస్తే అప్పుడు రామచంద్ర వారు ఆయన పరివారంతో మిథిలా నగరానికి వెళ్ళారట. వెళ్ళి కళ్యాణ మండపానికి వెళ్ళి పాదోపక్షాళి ఆమె చెప్పిందాక చేయించాం చూసారా? అలాగే బయలుదేరే ముందు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ఎటువంటి చెడుని కూడా ఎదురు రాకూడదని శాకున మంత్రాలు అని చెప్పి ఉంటాయి వేదంలో. ఆ శాకున మంత్రాన్ని ఎటువంటి శకునాలు కలగకూడదని మనం బయలుదేరేటప్పుడు ఆ శాకున మంత్రాలు చెప్పుకుంటూ రామచంద్రుల వారిని మిథిలా నగరానికి తీసుకెళ్లారు. ఆ మండపానికి చేరుకున్న తర్వాత వారన్నీ కూడా విడిది ఇచ్చారు. విడిదిచ్చి ఆ తర్వాత సమయానికి కళ్యాణ మండపానికి వచ్చి అక్కడ సంకల్పం చేశారట. నేను లోక కళ్యాణం కోసం సంకల్పం చేసుకున్నాను, చేసుకుంటున్నానని చెప్పి
అందరి కూడా సభానమస్కారం చేసి రామచంద్ర వారు ఆయన వివాహానికి సంకల్పం చేశారు. అక్కడ సంకల్పం చేసి ఆయన రక్షాబంధన ధారణమని కూడా చేస్తూ ఉండగా అదే సమయంలో సీతామహాలక్ష్మి వారు ఆవిడ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది సౌభాగ్యాన్ని పొంది చక్కగా ఉండడం, రాబోయే రోజుల్లో దంపతయుక్తంగా వంశాన్వర్థించడం కోసం చక్కగా ఉండడం కోసం గౌరీ తపస్సు పూజ చేశారు. ఆవిడ పూజ చేసి అప్పుడు ఆమె కూడా మండపానికి వచ్చారు. వచ్చిన తర్వాత అలాగే వరుడికి ఉపనయనం చేసినప్పుడు తల్లిదండ్రులు ఉపనయనం చేసినప్పుడు యజ్ఞోపవీతం వేస్తారు. ఈ రోజు నుంచి నువ్వు బ్రహ్మచర్యంగా ఉండి వేద విద్యను అభ్యసించి అన్ని శాస్త్రాలన్నీ కూడా అభ్యసించి నువ్వు ఉండాలి, జీవించాలి అని చెప్పి బ్రహ్మచర్యాన్ని పాటించమని యుక్త వయస్సులో అంటే బ్రాహ్మడికి 8 సంవత్సరాలు గర్భాష్టమేదో అని చెప్పి, అలాగే రాజులకి 11వ సంవత్సరం, వైశ్యుడికి 12వ సంవత్సరం. ఇది శాస్త్ర ప్రమాణం. కానీ ఈ రోజుల్లో ఒక్క బ్రాహ్మణ తప్ప రాజులు వైశ్యులు కూడా వివాహానికి ముందు రోజే చేసుకుంటారు ఉపనయనం. కానీ వేద ప్రమాణం చెప్పినటువంటిది గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయిత గర్భైకశేషు రాజన్యం గర్భద్వాదశేషు వైశ్యం అని చెప్పి ఆపస్తంభుడు మహర్షి చెప్పాడు. ఆ విధంగా ఉపనయనం చేసి గురుకులానికి వెళ్ళి వేద విద్య కూడా అభ్యసించాలి. అంటే ఆయన క్షత్రియుడు కాబట్టి అన్ని విద్యలు కూడా ఆయన అభ్యసించి ఉండాలి. అయిన తర్వాత అప్పుడు వచ్చి బ్రహ్మచర్యాన్ని వీడి గృహస్థాశ్రమాన్ని పాటించడం కోసం సంకల్పం చేసి లోక కళ్యాణాన్ని ఉద్ధరణ కోసం ఆయన వివాహానికి కోరుకున్నాడు. వివాహాన్ని కోరుకుని రక్షాబంధన అయిన తర్వాత వివాహ సమయంలో అత్తమామలు ఉద్వాహాంగభూత ద్వితీయ యజ్ఞోపవేతం ఉపనయనంలో తల్లిదండ్రులు వేస్తే ఆచార్యుడు వివాహ సమయంలో జనక మహారాజు గారు వచ్చి ఆయనకి బ్రహ్మచర్యాన్ని వీడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించవయ్యా, నా కుమార్తెనిచ్చి నేను వివాహం చేస్తున్నాను అని చెప్పి అత్తమామలు ఇంకో యజ్ఞోపవేతం వేస్తారు. 2 యజ్ఞోపవేతాలు ఉద్వాహాంగభూత యజ్ఞోపవేతం అంటారు. దాన్ని వేశారు. వేసిన తర్వాత నా కుమార్తెని ఇచ్చి నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాను అంటే, మామగారి కంటే వరుడు చిన్నవాడు అయినప్పటికీ కూడా ఎందుకు కాళ్ళు కడుగుతారంటే ఆ సమయంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి మాత్రమే కాళ్ళు కడుగుతారు. నా కుమార్తెని నీ ఇంటికి ఇస్తున్నాను, నీవు లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉన్నావు కాబట్టి నీకు నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నానని చెప్పి మామగారి కంటే చిన్నవారైన కూడా వరుడు ఆ సమయంలో మాత్రం లక్ష్మీనారాయణ భగవంతుడిగా భావించి మాత్రమే కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగి అమ్మాయి చేతులు పట్టుకుని గుమ్మడి పండు గంధవ చెక్క అలాగే అడ్డపండు గల కొబ్బరి పండుతో మనం ఆయనకి అప్పచెప్పుతాం. కుమార్తెని అప్పచెప్పి ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్న మంత్రాలన్నీ కూడా పంచభూతాల సాక్షిగా ఆయనకు చెప్పిస్తాం. కాబట్టి ఇప్పుడు కన్యాదానం అయితే ఇప్పుడు మధువర్త ప్రాశన, ఈ మధువర్త ప్రాశన పుచ్చుకోవడం వల్ల సమస్త రుగ్మతులన్నీ కూడా శరీరంలో ఉన్న రుగ్మతులన్నీ కూడా తొలగుతాయి. అందుకు గాను వివాహ సమయంలో మామగారు అల్లుడికి మధువర్త ప్రాశన చేస్తారు. మధువర్త ప్రాశనం గరిష్యే ఓం కులవిక్రం గోత్రం ప్రేక్షతే తత్రాభిమాభజంగురువందే తత్పూర్తో విషభవిషతే రామరత్న ఆదో అలవదసేంది రాష్ట్రభదస్యాచార్య దందేమాత్మం దోషం రాష్ట్రభదం సంపరాసన్ వీరాత్మజ్యోషం ఆపప్రాత్యాయ దాతాప్రాహ కరుణీయాః స్పింగలే బ్రహ్మవత్య సదాయి లక్ష్మీమాదేవి బ్రహ్మణేదు సమయోషోదరాయ చూపించలవేసే యక్షమానంబరు బ్రహ్మాయ ప్రేక్షేదు సనిలో సుద్రాయ కక్షాయ దార నమస్పృశ్యా తద్వయ్యావః కామా భవనిష సారక్త సారవోహ దమయ సారయ సార
ఈసారి మనం మధువర్గ ప్రార్థన చేశాం కాబట్టి దానికి ప్రీతిగా ఆయనకి వస్త్రాలు మనం సమర్పించాలి. అంటే జనక మహారాజు గారు రాముడి వారికి వస్త్రాలు సమర్పించాలి. ఆయన తరపున నేను చేస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో నూతన